హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 156th డే. నిన్న 155th డే. నిన్న పార్వతీబాగ్ నుండి భీమ్ద్వారీ రీచ్ అయ్యిండే. మొన్న దర్శనం అయిన తర్వాత భీమ్ద్వారీ వద్దాం అనేసరికి చీకటి అయిపోయింది. భీమ్ద్వారీకి ఇంకొక 2 kilometers ఉంది అనగా చీకటి అయిపోయింది. రిస్క్ ఎందుకులే, వాటర్ క్రాస్ చేసేది ఉంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ లైట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ పార్వతీబాగ్కి వెళ్ళిపోయినాం. నలుగురం, అదే నాతో పాటు ముగ్గురు ఉన్నారు కదా వాళ్ళు కూడా. ఇంకా పార్వతీబాగ్లోనే స్టే చేసి, పార్వతీబాగ్లో స్టే ఫుడ్ 650 రూపీస్. నిన్న మార్నింగ్ పార్వతీబాగ్ నుండి భీమ్ద్వారీ రీచ్ అయినా. నా కాళ్ళు అస్సలు పని చేయట్లే, ఇంకా మోకాళ్ళల్లో ఫుల్ పెయిన్ వస్తుంది. ఫస్ట్ టైం కదా ఇంత కొండలు ఎక్కడం, రాళ్ళు. అమర్నాథ్, కేదార్నాథ్ చాలా ఈజీ, ఇది వేరు. ఇది అసలు వాటితో కంపేర్ చేయలేం. నా కాలు అస్సలు పని చేయలేదన్నమాట. ఇంకా నిన్న భీమ్ద్వారీ రీచ్ అయ్యేసరికి 11 అయింది అనుకుంటా, 10 అయింది అనుకుంటా. అక్కడ నుండి 8కి స్టార్ట్ అయినాం, 10కి రీచ్ అయిపోయినాం. 2 hours రీచ్ అయిపోయినాం. ఇంకా నేను ట్యాబ్లెట్లు వేసుకొని రెస్ట్ తీసుకున్నా. ట్యాబ్లెట్లు వేసుకొని రెస్ట్ తీసుకున్నా. ఈరోజు భీమ్ద్వారీ నుండి జావు వెళ్ళడానికి ట్రై చేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ తాచుడులో స్టే చేసి మళ్ళీ రేపు జావు స్టే చేసి డబల్ అవుతుంది. ఇప్పటికే చాలా రోజులైంది. అందుకనే జావుకి వెళ్ళిపోదామని అనుకున్నా, ఫిక్స్ అయినా. చూస్తా, ఐ విల్ ట్రై. బాయ్ బాయ్. నిన్న ఒక చిన్న మేకప్ పిల్ల పుట్టింది, నిన్ననే పొద్దున. अच्छा इधर है आपका टेंट? बाप रे. हाँ मैं जा रही हूँ. बाय बाय बाय. जय शंकर, जय बोले. हर हर महादेव. హర్ హర్ మహాదేవ్. నిన్న రోహిత్ టెంట్లో మేమందరం కార్డ్స్ ఆడుకున్నాం అనమాట. ఇతని పేరు మోడీ. బాయ్ మోదీజీ. జై బోలే, జై శంకర్. हाँ, छोटा बकरी किधर है? वो पैक किया, अभी ठंडा लगता है. अच्छा ठीक है फिर बाय. ठीक है. నిన్న మేమందరం కార్డ్స్ ఆడుకున్నాం అనమాట. ఓమ్మ, చాలా స్టార్టింగ్లో ఉంది ఇతని టెంట్. పాపం నిన్న రోహిత్ ఛార్జింగ్ పెట్టడానికి ఇక్కడ వరకు వచ్చి ఛార్జింగ్ పెట్టిండు ఫోన్స్ అందరివి. ఎందుకంటే అతని టెంట్కి అదేమంటారు, అది లేదు జనరేటర్. వేరే టెంట్ నుండి యూజ్ చేసుకుండు, కానీ వేరే టెంట్ వాళ్ళు తీసేసారు కాబట్టి లైట్ లేదు, ఛార్జింగ్ లేదు. కమ్ కమ్ కమ్. అన్నుండి కుక్క చూస్తుంది, కనిపిస్తుందా మీకు? చూస్తుంది కానీ రావట్లేదు. మళ్ళీ వచ్చింది. దా పోదాం, దా దా దా. రావా రావా. క్రేజీ ఉంది కదా. ఈరోజు వెదర్ బాగుంది, ఎండ కొడుతుంది. లేదంటే నిన్న మొన్న ఫుల్ వర్షం. ఈరోజు మంచి ఎండ కొడుతుంది. వెనకాల వ్యూ అయితే అదిరిపోయింది. ఇది చూసుకుంటూనే వస్తున్నా నేను అప్పటి నుండి. వెళ్ళేటప్పుడు ఈ రూట్ అంతా ఉండే, ఇదిగోండి ఇక్కడ నుండి వెళ్ళాలన్నమాట. అసలు ఇప్పుడు రూటే లేదు, మొత్తం ల్యాండ్ స్లైడ్ అయింది. ఇట్లా క్రాస్ చేసి వచ్చిన. ఇంకా దర్శనంకి వెళ్ళేటప్పుడు కూడా ఎక్కడ భీమ్ద్వారీ నుండి వెళ్ళినా కదా ఒక్కదాన్ని, అప్పుడు వెళ్ళిన రూటు
మళ్ళీ నిన్న వచ్చేటప్పుడు అసలు లేనే లేదు. మొత్తం ల్యాండ్ స్లైడ్ అయిపోయి ఫుల్ పెద్ద పెద్దగా అయిపోయినాయి. వాటర్ ఫాల్స్ దాటడానికి పాసిబుల్ అవ్వకుండా మొత్తం పడిపోయింది. కానీ సేఫ్గా అయితే భీమద్వారి వరకు రీచ్ అయిపోయినా. ఇప్పుడు అంతే సేఫ్గా మళ్ళీ జావు వరకు రీచ్ అవ్వాలి. ఇంతసేపు నాకు ఏదో కొండలు విరిగి పడితే ల్యాండ్ స్లైడ్ అయితే ఎట్లా వస్తుంది సౌండ్ అట్లనే వినిపించింది. చాలాసేపు ఆగిన, ఒక 20 మినిట్స్. ఏడన్నా అవుతుందా ఏంది, పక్కనే అవుతుందా అని. కానీ వాటర్ ఫాల్ సౌండ్ కాకుండా ఇంకో సౌండ్ వచ్చింది. ఏరోప్లేన్ ఇందాక పోయింది ఫస్ట్లో, అది కనపడింది. ఇందాక వచ్చినప్పుడు అసలు ఏరోప్లేన్ కనపడలేదు. మరి ఏరోప్లేనా లేదా వాటర్ ఫాల్ సౌండ్ అర్థం కాలే. అసలు రూటే లేకుండా పోయింది దేవుడా. ఈడ కూడా అంతే, ఇక్కడ కూడా రూట్ ఉండే. ఓ పరమేశ్వరా, ఈడ మార్క్స్ కనిపిస్తున్నాయా, అట్లా పైకి వెళ్ళాలి. ఇక్కడ నుండి నేను ఫస్ట్ టైం మేఘాలను ఇట్లా చూడడం. అయితే నేను తినడానికి ఆగిన అనమాట ఇక్కడ కుంచాలో. అసలు అంకుల్ నమ్మట్లేడు నేను వెళ్ళినా అంటే. ఫొటోస్ వీడియోస్ చూపించేదాకా నమ్మలేడు. भाई मैं तो कहता बेटा आप तो जा ही नहीं सकते, क्या शक्ति आई आप लोगों का, देखो ये तो बड़ा भारी है। सच में भगवान तो आपने तो सच में भगवान तो बहुत हेल्प किया मेरे को. ये तो भगवान ने ही देखा आप लोगों को, तो ऐसा जाने का वहाँ है नहीं है किसी का। यहाँ तो गाइड लोग जैसे फंस गए बुरी तरह, बोला जाए हाँ सच में कल गाइड के 4 बंदा आया गाइड से, गाइड को साथ लेके, पर नहीं गए वो लोग, फिर वापस आया. अभी आ रहे हैं वापस. हिम्मत आने का जाने का नहीं है, मेरे को पता है बेटा. आप तो भाई क्या बहादुरी वाला काम किया भाई. मान गए बेटे आपको. पूरा रिकॉर्ड बनाया अपने इलाके का तो हुआ, पर लेकिन हमारे इलाके का भी रिकॉर्ड बनाया आपने. तो भाई क्या शक्ति दिया ये. हाँ भगवान की लीला है बेटा, आप जाने. सच में ये तो भगवान की लीला है. यही ना. ये तो जी आपका बहुत శక్తి दिया है. నిజంగా నాకు నిన్నటి నుండి నాకే అర్థం కావట్లేదు నేను ఎట్లా పోయినా అని. అంత డేంజరస్ రూట్లో అసలు వచ్చేటప్పుడు నాకు దిమ్మ తిరిగిపోయింది. అమ్మో నేను ఇంత డేంజర్ రూట్లో వచ్చినానా అని చెప్పేసి. కొంచెం స్లిప్ అయినా కిందనే ఇంకా అసలు చచ్చిపోతాను తెలుసా. అసలు అంత డేంజర్ రూటు. నేను ఎట్లా వచ్చినా నాకే అర్థం కాలే, నేను ఎట్లా పోయినా నాకే అర్థం కాలే. నా మనసులో మొత్తం దేవుణ్ణి చూడాలనేది తప్ప ఇంకేం లేదు కాన్సెప్ట్. ఆ రూటు వెతకాలి వెళ్ళాలి, రూట్ వెతకాలి వెళ్ళాలి, అదే అది తప్ప ఇంకేం లేదు నా మనసులో. దేవుణ్ణి చూడాలి అనేది ఒక్కటే ఉంది. నిన్న 4 అబ్బాయిలు వచ్చిర్రనమాట. మొన్న నైట్ వచ్చిర్రంట. యాక్చువల్గా నిన్న స్టార్ట్ అవుదాం అనుకున్నారు. వాళ్ళు గైడ్ని తీసుకొని వచ్చిర్రు. ఆయన కూడా ఎక్స్పీరియన్స్డ్ గైడ్. కానీ వాళ్ళు పార్వతీ బాగ్ వరకు కూడా వెళ్ళలేరు. ఫస్ట్ వాటర్ ఫాల్స్ క్రాస్ చేసిన తర్వాత నేను చెప్పిన కదా అదే ఒక పెద్ద కొండ ఉంది, అక్కడ నుండి కిందికి వెళ్ళాలి, రూట్ కనపడదు అని చెప్పేసి అక్కడ స్ట్రక్ అయిపోయారు. రూట్ కనపడక వాళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోయారు. అట్లనే కొండ నుండి స్ట్రైట్గా వెళ్ళిపోయారు. పెద్ద రాయి వచ్చిందంట. ఆ రాయి దగ్గర ఒక ఆయన కింద పడిపోయాడు. ఆయన కొంచెం స్క్రాచెస్ అయినాయంట. ఇంకా వాళ్ళు భయపడి వెనక్కి వచ్చిర్రు. మళ్ళీ ఆ కొండ ఉంది కదా, ఆ కొండ దగ్గర నుండి రూట్ ఉంది. కానీ ఇంకా వీళ్ళు భయపడి వెనక్కి వచ్చేసిర్రు అనమాట, వెళ్ళకుండా. అట్లుంది రూట్. నేను ఎట్లా పోయినానో ఆ దేవుడు అట్లా హెల్ప్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు తెలుసా. ప్రతి ఒక్కరు అసలు ఎట్లా పోయినావు అని. నిన్నటి నుండి నా చెవులైతే ప్రశంసలతో నిండిపోయింది, మనసు కూడా నిండిపోయింది దేవుడి దర్శనంతో. ఇప్పుడు ఈ అంకుల్ కూడా అస్సలు నమ్ముతలేడు. నేను ఫోటో వీడియో చూపించేదాకా అస్సలు నమ్మట్లే. ఫొటోస్ వీడియోస్ చూపిస్తే అరే అసలు నువ్వు రికార్డ్ బ్రేక్ చేసినావు అనేసి అంటుండే. ఎట్లా పోయినావు నువ్వు ఇంతకీ, ఏదో శక్తి వచ్చి ఉంటుంది నీ లోపల అని చెప్పేసి అంటుండు. లేదంటే మేమే వెళ్ళలేము, లోకల్స్ గైడ్లు కూడా దారి తప్పిపోతారు. నేను యాక్చువల్గా అసలు గైడ్కి రూట్ దొరకలేదంట.
చాలాసేపటికి రూట్ కనిపించిందంట. అంతే, దేవుడు ఎవరికి దర్శనం ఇవ్వాలో వాళ్ళకే ఇస్తాడు, ఎవరిని పిలవాలో వాళ్ళనే పిలుస్తాడు అని చెప్పేసి నిన్న లోకల్స్ అందరూ అన్నారు. లేదంటే వాళ్ళు ఇంత దూరం వచ్చి వాళ్ళకు కూడా దర్శనం దొరకాలి కదా. దేవతతో పాటు 300 మంది వచ్చారు, వాళ్ళు కూడా రిటర్న్ వెళ్ళిపోయారు, దేవత కూడా రిటర్న్ వెళ్ళిపోయింది. దేవత 65 years ముందు వచ్చిందంట ఇక్కడికి, మళ్ళీ ఇప్పుడు వచ్చిందంట, కానీ దర్శనం దొరకలే. అంత దేవుడి దయ. भगवान का बुलावा अच्छा हुआ आपको. सही में मेरा प्लान ही नहीं था श्रीखंड. मैं चंडीगढ़ में था, मेरा कान में 20 दिन से श्रीखंड 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 सुन रहा है, सुनाई दे रहा है, तो मैं निकल चुकी है. आ गया, एक दिन रुका है बारिश की वजह से, मौसम की वजह से ख़राब हुआ है ना, तो उसके बाद चले गया. दर्शन तो मिला है, सब लोग बोला है मेरे को मत जाओ बोल के, पर मैंने गया. तेरा करे वाला. क्या हिम्मत रखी आप लोगों ने भाई बेटा. नहीं कहता नहीं तो रिकॉर्ड ही बुलाया. नहीं जाने का कोई नहीं जा पाएंगे, तो जब देखो भाई आपके ही सामने बंदे आ गए वापस जाने का नहीं. सही है. ये आपको भगवान ने कुछ शक्ति ऐसी दी जो कि वो सीमा पार करके बताया आपने. बस मैंने यही उम्मीद रखा है, भगवान मेरे को दर्शन देता है, वही है मेरे मन में, यही उम्मीद रख के मैंने गया, मिला है. वो भी साफ साफ दर्शन दिया है. हाँ, मौसम भी साफ हुआ है. मौसम बहुत साफ हुआ है. जब मैं गई थी ना, बहुत रोया और बहुत रोया. रोने के बाद जब मैंने देखा है पूरा ऐसा हट रहा है. अरे मेरे को जब ऐसा पर्दा हटता है ना, वैसे ही दिखा है मेरे को. हाँ, पूरा ऐसा हट रहा है, बहुत अच्छा लगा मेरे को. उसके बाद फिर से मौसम, फिर से वो पूरा आ गया, फॉग आ गया. నాకే నమ్మబుద్ధి అయితే లేదు. నిన్నంతా అదే ఆలోచించిన నేను. నిన్న చాలా మంది ఉండే అక్కడ, వాళ్ళందరూ కూడా అదే అన్నారు, వీడియో తీయలేకపోయినా కానీ అసలు చాలా మెచ్చుకున్నారు. అంత దేవుడి దయ. అక్కడ రూట్ కనిపిస్తుందా, అక్కడ నుండి ఈ గ్లేషియర్ దాటుకొని ఇక్కడ ఒక రాయి ఉంది కదా పెద్దది, ఆ రాయి వెనకాల నుండి ఇట్లా రావాలి. దారిలో ఇట్లాంటివి బొచ్చడ వాటర్ ఫాల్స్ వస్తాయి, అవన్నీ దాటుకొని వెళ్ళాలి. నేను వచ్చినప్పుడు ఇది లేనే లేదు, ల్యాండ్ స్లైడ్ అయింది మొత్తం, రూటే లేదు. ఈ బురదలోనే వచ్చినాయి ఇప్పుడు. అమ్మో దేవుడా. అయ్యో, ఎప్పుడన్నా జారిపడవచ్చు ఇదైతే కన్ఫర్మ్. मेरा बड़ा दम है, दम. वैसे ही गया भगवान की कृपा से. నేను ఇందాక అన్నం చూపించిన కదా, ఆ అన్న కూడా అస్సలు నమ్మట్లే. ఎంత ధైర్యం ఉంది నీకు అనేసి అంటుండు. మేమే పోలేము, నువ్వు ఎట్లా పోయినావు అనేసి. వర్షం పడుతుంది చిన్నగా, ఈడ కూడా ల్యాండ్ స్లైడ్ అయింది, రూటే లేదు. అయ్యో భగవాన్ పరమేశ్వర. ఆయన ఫోన్లో నెట్వర్క్ లేదంట, అన్న ఫోన్లో. నా ఫోన్లో నెట్వర్క్ ఉంది కరెక్ట్. అక్కడనే ఫోన్ తీసుకుండు, గంట సేపు మాట్లాడిండు. ఎవరెవరికో చేసిండు అంటే వాళ్ళకి గంట సేపు మాట్లాడిండు. సరే పోనీలే, ఇంకా ఈ కొండలల్లో చెట్లల్లో ఏడ దొరుకుతారు మళ్ళీ జనాలు. వెనకాల వస్తున్నారు కానీ ఆయనకి ఏం ఎమర్జెన్సీ ఉందో. పోనీలే అనుకున్నా, గంట ఆడనే వేస్ట్ అయిపోయింది. వెనకాల చెట్లు కనిపిస్తున్నాయా, తాచుడు రీచ్ అయిపోయినా ఆల్మోస్ట్. ఇంకెక్కడ నుండి కొంచెం ఈజీయే, కాలిటాప్ నుండి ఈజీయే, కాకపోతే కొంచెం చూసుకొని రావాలి. ఇంకా ఈ కొండలలో వచ్చుడు మాత్రం అయిపోయింది. ఇవి కూడా కొండలే కానీ చుట్టూరా చెట్లు ఉంటాయి మంచిగా, ఏమంత కనపడదు. ఈడేమో చెట్లు ఉండవు, మొత్తం లోయలు ఉంటాయి, ఎటు చూసినా లోయనే. ఇదిగోండి కొండ అంతా దిగేసిన, ఇంకా అయిపోయింది. తాచుడు వచ్చేసిన ఆల్మోస్ట్.
తాచుడు నుండి ఇంకా జావు వెళ్ళాలి. టైం ఎంత అయింది? 12:27. 6:20కి స్టార్ట్ అయినా. 7, 8, 9, 10, 11, 12. 6 అవర్స్ నేను కరెక్ట్ టార్గెట్ పెట్టుకున్నా. 1 అవర్ ఆడ వేస్ట్ కూడా అయింది. అంటే 5 అవర్స్లో రీచ్ అయినా తాచుడు. ఎస్. యాత్ర అంతా నేను ఒక్కదాన్నే చేసిన తెలుసా. కేదార్నాథ్, అమర్నాథ్ అన్న ఎవరో ఒకరు కలవడము, అట్లా ఇట్లా వాళ్ళతో పాటు మాట్లాడుకుంటూ వెళ్ళడము అట్లా ఉండే. కానీ శ్రీఖండ్ మహాదేవ్ యాత్ర మాత్రం సింగిల్గా చేసింది. జా ఒక్కటి రీచ్ అయిపోవాలి ఇంకంతే, ఖతం. శ్రీఖండ్ మహాదేవ్కి జై. థ్యాంక్ యూ సో మచ్. తాచుడు దాటిన తర్వాత ఇదంతా కింద వర్షం పడట్లేదు కానీ పైన వర్షం పడుతుంది. అందుకే క్లియర్గా కనిపిస్తుంది వెదర్. అసలు ఇక్కడైతే బరాటి నాలా తర్వాత అసలు రూటే లేదు, మొత్తం ఇంట్లో కొట్టుకొని పోయింది. ఫ్లడ్స్ వచ్చినాయి మొత్తం. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ నుండి ఇట్లా దాటినా నేనైతే. ఈ అన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి హెల్ప్ చేసిరు జరా. అసలు మొత్తం కొట్టుకుపోయింది. దేవుడా, ఇంత దారుణంగా అవుతుందని నాకు తెలీదు. ఇంత డేంజరస్ యాత్ర నా జీవితంలో ఫస్ట్ టైం. ఇప్పుడైతే సావు నా కళ్ళు ఎదురుగా చూసిన. నిజంగా మస్తు అంటే మస్తు డేంజర్. ఓ భగవాన్. బరాటి నెల తర్వాత రోడ్ బాగాలేదు, రూటే బాగాలేదు, అసలు పోలేవు నువ్వు ఒక్కదాన్ని అని అంటే ఏమో అనుకున్నా. కరెక్ట్ బరాటి నెల కంటే ముందు ఈ అన్న వాళ్ళు కలిసిర్రు తెలుసా. కలవలేరు, అప్పుడే నేను అక్కడికి వచ్చినా వీళ్ళు కూడా అప్పుడే బయలుదేరుతున్నారు. దేవుడు ఎట్లా హెల్ప్ చేసిండు చూడండి. లేదంటే నేను ఒక్కదాన్ని ఎట్లా దాటగలుగుతాడా? అస్సలు నా వల్ల అస్సలు కాదు ఒక్కదాన్ని. ఎంత డేంజర్ అంటే అసలు నాకు కాలు పెట్టడానికి కూడా లేదు ప్లేస్. మస్తు స్లిప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. దీనిలో అంకల్ థ్యాంక్ యూ సో మచ్. ఆయననే పట్టుకుండు అనమాట ఆడ నిలబడినాయన. పాపం దారుణంగా అంటే దారుణంగా ఉంది యాత్ర అయితే. భగవాన్. యాత్ర దర్శనం అయ్యింది ఒక ఎత్తు, ఇప్పుడు ఈ బరాటి నెల క్రాస్ చేసింది ఒక ఎత్తు. ఎంత దారుణంగా అయింది తెలుసా అసలుకి. ఇదిగోండి, అసలు రూటే లేదు, మొత్తం అక్కడ మొత్తం వెళ్ళిపోయింది, రూటే లేదు. వీళ్ళు ఏడ ముందుకు వెళ్ళిపోతారో అని వాళ్ళు ఎంత స్పీడ్ వెళ్తే అంత స్పీడ్ వచ్చిందో తెలుసా నేను. కాబట్టి సరిపోయింది, మంచిగా దాటినా కొంచెం. లేదంటే నేను అంతా ఈరోజు లేదు. వెనకాల వేరే వాళ్ళు కూడా వస్తున్నారు కానీ అయినా కూడా జాబు వరకు వెళ్ళాలి కదా, మళ్ళీ కష్టమవుతుంది.